తెలంగాణ రాజ్భవన్లో చోరీ ఘటన కలకలం రేపుతోంది. రాజ్భవన్ సుదర్శ భవన్లోని మొదటి అంతస్తులో 4 హార్డ్ డిస్కులు చోరీ అయ్యాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. హార్డ్ డిస్కులో పలు కీలక డాక్యుమెంట్స్, ఫైల్స్ ఉన్నట్టు సమాచారం. చోరీపై శ్రీనివాస్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాజ్భవన్లో చోరీ ఘటన కలకలం రేపుతోంది. రాజ్భవన్ సుదర్శ భవన్లోని మొదటి అంతస్తులో 4 హార్డ్ డిస్కులు చోరీ అయ్యాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. హార్డ్ డిస్కులో పలు కీలక డాక్యుమెంట్స్, ఫైల్స్ ఉన్నట్టు సమాచారం. ఇక చోరీపై శ్రీనివాస్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రాజ్భవన్లో చోరీ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, రాజ్భవన్లో పలు కీలకమైన ఫైళ్లు, డాక్యుమెంట్స్ కూడా మాయమైన అభియోగాలపై ప్రస్తుతం ఇప్పటికే పంజగుట్ట ఏసీపీ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే మొత్తం విషయం అంతా కూడా వివరించే ప్రయత్నం కూడా చేశారు. 10వ తారీఖున రాజ్భవన్లో శ్రీనివాస్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ విధానంలో ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఇంజనీరింగ్ విభాగంలో ఆయన ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అయితే తన తోటి సహోద్యోగి ఒక మహిళ వీడియోలను కూడా అతను ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతా అంటూ తనకు వచ్చిందంటూ కూడా ఆ మహిళకే తిరిగి చూపించాడు. ఈ క్రమంలో ఆ మహిళకు పూర్తిగా కూడా అనుమానం వచ్చి వెంటనే కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 10వ తారీఖున తన ఫోటోలను మార్పింగ్ చేశారంటూ కూడా పంజగుట్ట పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు అయితే చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిగా కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మార్పింగ్ చేసిన వ్యక్తి శ్రీనివాసే అన్నట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. దానికి సాక్ష్యాలను కూడా సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్లను కూడా అన్ని విధాలుగా కూడా సేకరించిన తర్వాత శ్రీనివాస్ని అయితే పోలీసులు 12వ తారీఖున అరెస్ట్ చేశారు. ఆపై అనంతరం శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత రిమాండ్ విధించిన తర్వాత బెయిల్పై కూడా విడుదలయ్యాడు. అయితే శ్రీనివాస్ మార్పింగ్ చేసిన ఫోటోలు అలాగే వీడియోలు కూడా రాజ్భవన్ ఆఫీస్లోనే సుదర్శన్ భవన్లో మొదటి అంతస్తులో హార్డ్ డిస్కులు అయితే ఉన్నాయి. ఆ హార్డ్ డిస్కులన్నీ కూడా తొలగిస్తే తనకు ఈ కేసు నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో రాజ్భవన్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఎవరూ లేని సమయంలో రాత్రి 10 గంటలకు హెల్మెట్ అలాగే మాస్క్ ధరించి లోపలికి వెళ్ళి హార్డ్ డిస్కులు ఏవైతే ఆ మహిళ ఫోటోలను, వీడియోలను కూడా మార్పింగ్ చేసిన ఫోటోలన్నీ కూడా మాయం చేసే క్రమంలో ఆ హార్డ్ డిస్కులన్నీ కూడా ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అయితే ఈ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో పూర్తిగా కూడా రికార్డ్ అయ్యాయి. ఐటీ మేనేజర్కు దీనిపై అనుమానం వచ్చింది. ఎందుకంటే రెగ్యులర్గా ఉండే హార్డ్ డిస్కులు స్థానంలో కొత్త హార్డ్ డిస్కులు ఉండడం ఐటీ మేనేజర్కు సందేహం కలిగి పూర్తిగా కూడా అనుమానం కలిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే తిరిగి పంజగుట్ట పోలీసులు రంగప్రవేశం చేయడం, పూర్తిగా కూడా సీసీ కెమెరాలన్నీ కూడా జల్లెడ పడితే తిరిగి శ్రీనివాసే అనధికారికంగా రాజ్భవన్లోకి ప్రవేశించి ఏవైతే మార్ఫింగ్ చేశాడో ఆ మార్ఫింగ్ చేసిన హార్డ్ డిస్క్ ఫోటోలు అన్నీ కూడా హార్డ్ డిస్క్లో ఉన్నాయి కాబట్టి ఆ హార్డ్ డిస్కులను తిరిగి తనే తీసుకువెళ్ళాడని పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. 14వ తారీఖున దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తిరిగి శ్రీనివాస్ను మళ్ళీ కూడా 15వ తారీఖున అరెస్ట్ చేసి జైలుకి అయితే పంపించారు. అప్పటికే శ్రీనివాస్ను పూర్తిగా కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అలాగే రిమాండ్కు తరలించడం, బెయిల్పై విడుదల కావడంతో పాటు రాజ్భవన్ సిబ్బంది కూడా ఉన్నతాధికారులు కూడా శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. అయినప్పటికీ ఇప్పుడు శ్రీనివాస్ అసలు సస్పెండ్ అయినప్పటికీ లోపలికి ఎలా ప్రవేశించాడనేది ఒక ప్రశ్నగా మారింది. దీంతోపాటు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే పంజగుట్ట ఏసీపీ కూడా ఒక క్లియర్గా ఒక వివరణ కూడా ఇచ్చారు. దీనిపై ఎలాంటి రాజ్భవన్లో ఎలాంటి ముఖ్యమైన ఫైళ్లు, డాక్యుమెంట్స్ ఎలాంటి చోరీకి గురి కాలేదంటూ కూడా ఆయన స్పష్టం చేసే పరిస్థితి ఉంది. దీనిపై ఎలాంటి అపోహలు వద్దంటూ కూడా ఒక రాజ్భవన్ నుంచి ఒక మెసేజ్ కూడా అయితే వచ్చింది. అయితే శ్రీనివాస్ పూర్తిగా కూడా మాస్క్ ధరించి లోపలికి వెళ్ళే ప్రయత్నంలో సెక్యూరిటీ విఫలమైందని అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా కూడా హై అలర్ట్ జోన్గా ఉన్న రాజ్భవన్
బిల్డింగ్ అంతా కూడా ఎప్పుడు కూడా భద్రతా సిబ్బంది ఎక్కువ శాతం ఉంటారు. అయినప్పటికీ రాజ్భవన్లోకి ఎలా ప్రవేశించాడు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.